మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. Good morning everyone. I'm Dr. Kiran, consultant medical oncologist working at Medicover Hospital. ఇవాళ మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, సర్వైకల్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి, సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? మనకి అందరు ఫీమేల్స్లో ఉండే గర్భసంచిలో కింద భాగాన్ని సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్లో మనకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 45 తర్వాత మనకి బ్లీడింగ్ స్టాప్ అవుతుంది, అంటే మెనోపాజ్ అంటారు. ఆ మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంతమంది ఫీమేల్స్కి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు యూజువల్గా వాళ్ళు ఏమనుకుంటారు, మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ అది మనకు సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు. సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ మనకు 45 క్రాస్ అయిన తర్వాత ఫీమేల్స్ అందరిలో బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది, దాన్ని మెనోపాజ్ అంటాము. ఒకవేళ మనకు మళ్ళీ పీరియడ్స్ లాగా బ్లడ్ రావడము, దట్ ఈస్ వన్ ఆఫ్ ది సైన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. రెండోది ఏంటి, వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ అంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఒక వాటరీ సిక్రిషన్ లాగా వస్తుంది. దానివల్ల మనకు స్టిక్కీగా మనకు క్లాతింగ్లో ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం వైట్ డిశ్చార్జ్ అంటాము. ఇది కూడా వన్ ఆఫ్ ది సైన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. మూడోది మనకు పొత్తి కడుపులో నొప్పి రావడము, దాంతోపాటు ఆకలి తక్కువ కావడము, బరువు తక్కువ కావడము, ఇవి కూడా మనకు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు. వీటికి కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి చూసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే 45 క్రాస్ అయిన ఫీమేల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. సో దీని గురించి అందరికీ అవగాహన ఉండాలి. ఎస్పెషలీ మనకు ఇప్పుడు ఏదైతే ఏజ్ గ్రూప్ నేను చెప్పానో, ఆ ఏజ్ గ్రూప్లో మనకి మెన్స్ట్రువల్ పీరియడ్స్ స్టాప్ అవుతాయి. ఆ ఏజ్లో బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ ఏజ్లో ఉన్న ఫీమేల్స్ అందరికీ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన ఉంటే మంచిది. మూడోది మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మనకు స్టార్టింగ్లో లోకల్గా ఉన్నప్పుడు మనకు బ్లీడింగ్తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత వైట్ డిశ్చార్జ్, దాని తర్వాత పొత్తి కడుపులో నొప్పి. ఒకవేళ అది అడ్వాన్స్ అయింది అనుకోండి, మనకు బోన్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు. దాన్ని మనం స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాము. అప్పుడు మనకు ఎలా మనకు గుర్తించవచ్చు అంటే, బోన్ పెయిన్, అంటే మనకు ఇప్పుడు ఏదైనా ఎముకల్లో నొప్పి రావడము, ఎస్పెషలీ లోవర్ బ్యాక్లో, అంటే మనకు బ్యాక్ పెయిన్ రావడము, ఎప్పుడూ లేని నడుము నొప్పి, లేకపోతే ఏదైనా ఒక్క సైట్లో పర్సిస్టెంట్గా పెయిన్ ఉండడము, అప్పుడు కూడా మనకు అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉండి, అంటే నేను చెప్పిన ముందు సిమ్టమ్స్ ఉండి ఒక దగ్గర మనకి బోన్ పెయిన్ ఉండడము, లేకపోతే కొత్తగా దగ్గు ఆయాసం రావడము, ఇలాంటివన్నీ ఉంటే కూడా మనము సర్వైకల్ క్యాన్సర్ ఉందని చెక్ చేయించుకోవచ్చు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, దాన్ని మనము ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయో కనుక్కుందాం. సర్వైకల్ క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4. దాంట్లో మనకు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 లోకలైజ్డ్ అంటాము. అంటే మనకు జబ్బు ఒక దగ్గరే ఉంది, దానికి ట్రీట్మెంట్ లోకలైజ్డ్గా చేయవచ్చు. దాని సర్జరీ వల్ల మనము ఆ గడ్డను తీసేయచ్చు. రెండోది రేడియేషన్ వల్ల తీసేయచ్చు. థర్డ్ స్టేజ్లో లోకలీ అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ అంటాము. దాంట్లో మనకి ట్రీట్మెంట్ వచ్చేది కాంకరెంట్ కీమో రేడియోథెరపీ. అంటే మనకు వారానికి ఒకసారి కీమోథెరపీ తీసుకుంటూ రేడియేషన్ తీసుకుంటూ ఉండాలి. ఇది థర్డ్ స్టేజ్ ట్రీట్మెంట్. ఫోర్త్ స్టేజ్లో మనకి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ట్యూమర్. దాంట్లో మనకి సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఆప్షన్స్ ఉండవు, కేవలం కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో ఇమ్యూనోథెరపీ సర్వైకల్ క్యాన్సర్ రోల్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే దానివల్ల మేము చూసినట్టయితే ఇంతకుముందు మనం ఉన్న అవుట్కమ్స్ కన్నా ఆల్మోస్ట్ 1 year ఎక్కువ సర్వైవ్ అవుతున్నారు. సో అఫోర్డబుల్ పేషెంట్స్ ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ, ఆర్ అఫోర్డ్ చేయలేము మన ఇమ్యూనోథెరపీ అంటే ఓన్లీ కీమోథెరపీతోని మనం ట్రీట్మెంట్ కంట్రోల్ చేయొచ్చు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకున్నట్టయితే మనకు సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ క్యూరబుల్, అంటే మనకు వెరీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి మనకు సర్జరీ చేస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్, అంటే నెక్స్ట్ 10 to 20 years వరకు మనకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు. చాలా వరకు క్యూర్ కూడా అవుతుంది. కానీ మనకు స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చినప్పుడు మాత్రం మనకు లైఫ్లో మళ్ళీ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో మనకు ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసుకొని డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవుతే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇది సర్వైకల్ క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. సర్వైకల్ క్యాన్సర్ని మనము అసలు నార్మల్ పేషెంట్స్ 40-45 క్రాస్ అయిన ఫీమేల్స్, లేకపోతే 30 క్రాస్ అయిన ఫీమేల్స్ మనకు సర్వైకల్ క్యాన్సర్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఏమన్నా డిటెక్ట్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాన్సర్ గైడ్లైన్, మన ఇండియాలో అందరు డాక్టర్స్ ఫాలో అవుతారు. సో ఇది ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ రెగ్యులేటరీ బాడీస్ అప్రూవ్ చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ మెథడ్. మనం 30 క్రాస్ అయిన ఫీమేల్ని ప్యాప్స్మియర్ టెస్టింగ్ అని చేస్తాము. ప్యాప్స్మియర్ టెస్టింగ్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు దాంట్లో నుంచి అబ్నార్మల్ సెల్స్ సీక్రెట్ అవుతాయి. ఆ అబ్నార్మల్ సెల్స్ని మనము స్క్రీనింగ్ పద్ధతిలో మనం డిటెక్ట్ చేస్తాము.
అదొకటే కాదు, సర్వైకల్ క్యాన్సర్ కాజ్ ఏంటి అంటే హెచ్పివి వైరస్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మనకు హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా వస్తుంది. సో స్క్రీనింగ్ మెథడ్లో మనకు ఏదైతే మనము సైటాలజీ శాంపుల్స్ ఉంటాయో దాన్ని మనకు హెచ్పివి టెస్టింగ్కి కూడా పంపించి దాని ద్వారా కూడా మనము డిటెక్ట్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్లో. తర్వాత చూసుకున్నట్టయితే మనకు హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్లో. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మనం ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతే నేను చెప్పానో సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనము సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది ఏజ్ గ్రూప్లో వేయాలి, ఎంత డోసెస్లో వేయాలి? మనం చూసుకున్నట్టయితే 9 to 26 ఈజ్ ది ఏజ్ గ్రూప్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. అంటే ఆల్మోస్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. వీళ్ళలో మనకు ఈ వ్యాక్సినేషన్ అనేది 2 doses వేస్తాము ఇఫ్ ఇట్స్ ఏజ్ లెస్ దాన్ 14 years. ఒకవేళ 14 క్రాస్ అయిన వాళ్ళు ఉంటే 3 doses కావాలి. 6 monthsలో మీకు 3 doses అవుతుంది. జస్ట్ ఒక మజిల్ ఇంజెక్షన్, దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉంటే మ్యాక్సిమం ఒక ఫీవర్ ఉంటుంది. సో ఇది మనకి కాస్ట్ కూడా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అఫోర్డబుల్. మనకు దాంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. మనకు నోనావాలెంట్ వ్యాక్సిన్ అని ఉంటుంది, ఇంకొకటి 4 వేరియంట్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, నోనావాలెంట్ వ్యాక్సిన్ 2 మనకు అప్రూవ్డ్, మనకు అన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. మా దగ్గర స్పెసిఫిక్గా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ది సపరేట్ ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంది. సో ఇది మనము అవైల్ చేసుకోవచ్చు మెడికవర్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు.